తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మార్చి నెలలో అసలు వృషభ రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ మాసం తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. ఇప్పుడే కొల్లూరు మోగాంబికి నమః. వృషభ రాశి వారికి ఎదురు చూసే వంటి ఫలితాలు కోసము ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం కోసము మంచి విజయం కల్పించేటటువంటి ఒక యోగం అనేది ఇక్కడ మనకు గోచరిస్తుంది. ఆ గోచరం ఏంటంటే కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటూ ఉంటారు, మ్యారేజ్ విషయాల్లో కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్స్ కోసం కావచ్చు, లేదంటే ఇతర ఒక కార్యక్రమంలో కావచ్చు, అవి కొద్దిగా పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏమా ఎప్పుడైనా ఈ యొక్క కార్యక్రమము రేపు ఖచ్చితంగా అవుతుంది அப்படின்னு వాళ్ళు అంతా కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు అది పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శత్రుతత్వాన్ని పెరగడానికి అవకాశం ఇక్కడ కనపడుతూ ఉంది. సో దానికంతా కూడా పరిహారము ఒక విధానమైనటువంటి ఒక ప్రాసెస్లో వెళ్తే చాలా బాగుంటుంది. రాహు, కేతువు, గురువు వీళ్ళకి కొద్దిగా అంటే గురువు శుభ సూచన చూపిస్తున్నారు. రాహు, కేతువు కొద్దిగా మనకి దోషం అనేది కనపడతా ఉంది. కాబట్టి ఈ రెండు కూడాను శాంతి చేయించుకొని కొద్దిగా విశేషమైన ఫలితాలు పోతే మంచి ఫలితం రావడానికి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతము బాగా వర్క్ కూడా పెట్టుబడి పెట్టాలని, భూమి మీద కొనాలని, కొత్త వాహనం తీసుకోవాలని, కొత్తగా గృహం నిర్మాణం చేసుకోవాలని బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది విఫలం అవుతూ ఉంటుంది. దేనివల్ల అవుతుందంటే వాళ్ళకి కావాల్సినటువంటి సరైనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి పవర్స్ అక్కడ ఉండటం లేదు. దానికోసమే వీళ్ళు ప్రత్యేకంగా సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్య జపం చేసుకోవడము, సో విశేషమైనటువంటి ఒక ఫలితం ద్వారా ఏర్పాటు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది రాశి వారికి? బిజినెస్ వాళ్ళకి చాలా బాగుందమ్మా. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా బిజినెస్లో మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే గత మాసం కానీ ఈ మాసంలో రెట్టింపు లాభం రావటం జరుగుతుంది. ఏమా ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఒక ఘటనము ఏదైనా అంటే సంఘటన జరగబోతుంది అనుకోండి, ఏదైనా సంకటం మోచం అంటారు, అంటే ఎప్పుడైనా మృత్యు జరగడానికి, యాక్సిడెంట్ జరగడం అలాంటివి ఏదో జరగడానికి ఉంటుంది ఈ మాసంలో. దానికి ఆంజనేయ స్వామి దండకం, ఆంజనేయ స్వామి యొక్క మంత్రము, ఆంజనేయ స్వామి యొక్క చాలీసు చదివితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. దానికి మించినటువంటి ఏదైనా ఒక మంత్రం కావాలి, ఇంకేదైనా మంచి ఒక పవర్ కావాలి, ఇంకా అద్భుతమైనటువంటి మీకు ఫలితాలు అనేది వివరంగా మీకు గోచరించాలంటే మీరు ధారాళంగా మీరు కాల్ చేసి మీరు ఆ మంత్రాన్ని మీరు స్వీకరించి చెప్పిన విధానమైనటువంటి ఒక ప్రక్రియతో పాటిస్తే ఈ యొక్క రాశి వాళ్ళకి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎన్ని జపాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని మనము పూజలు చేసినప్పటికి కూడా మనం అక్కడే ఉండిపోతున్నాం. ముందుకు అనేది వాళ్ళకి సాగతం ఉంటుంది. సో ఎప్పుడైనా మనకు మెయిల్స్ ద్వారానో మెసేజ్ ద్వారానో దేంట్లోనో వాళ్ళు పెడతా ఉన్నారు. సో వాళ్ళకి అనుకున్న విధానమైనటువంటి ఒక ప్రక్రియ ద్వారా వెళ్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు ప్రైవేటు జాబ్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకండి అంటే ఈ నెల ప్రమోషన్స్ అలాంటి వచ్చే ఛాన్స్ ఉందంటారు? వాస్తవానికి కొన్ని మార్పులు జరుగుతానికి ఉన్నాయి. ఎటువంటి మార్పులు జరుగుతానికి ఉన్నాయి అంటే బయట విదేశాలు వెళ్ళడానికో దానికో, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి వేరే రకమైనటువంటి ఒక ప్రక్రియ జరగబోతుంది. మన ఉద్యోగ రంగంలో గవర్నమెంట్గా అప్లై చేసే వాళ్ళకు కూడా శుభ సూచన చూసుకోవడానికి అవకాశం ఉంది. అలానే వీళ్ళకి ఆరోగ్యం పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయండి ఈ రాశి వారికి? రాశి అంటే అది ప్రధానంగా మనం చూసుకుంటట్టయితే మాత్రం కొన్ని గ్రహాలు కొద్దిగా సహకరించట్లేవు కాబట్టి రక్తహీన దోషము అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. అంటే శరీరానికి దెబ్బ తలగటము, అనుకోకుండా పడిపోవటము,
మనం కూర్చున్న చోట కూలిపోతాం. అంటే కూలిపోవడం అప్పుడే పడిపోవడం. పెద్దగా బయటికే పోయి యాక్సిడెంట్ కావడానికి అవసరం లే. సో ఆ ఇంట్లోనే నడుస్తూ పడిపోయి ముఖాలు కడవడము ఇవన్నీ కొంచెం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించేస్తే సరిపోతుంది. మంచి అద్భుతమైనటువంటి దైవ అనుగ్రహం మీ పైన మీకు కలుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేయటం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వివాహానికి విషయానికి వస్తే అండి, అంటే ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, వివాహానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? వివాహపరంగా చూస్తే ఈ రాశి వారికి చాలా మంచి ఆలోచన ఉంది. మంచి ఒక శుభ సూచన కనపడతా ఉంది. ముహూర్తాలు మనకి ఇప్పటికీ లేకపోయినప్పటికీ కూడా మీరు అమ్మాయిని అబ్బాయిని చూసుకొని అబ్బాయిని అమ్మాయిని చూసుకొని మీరు ఖచ్చితంగా ఖాయం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు? వాస్తవానికి వీళ్ళు గణపతి ఒక ఆరాధన, గణపతి ఒక పూజ, గణపతి ఒక అనుగ్రహదాయకమైనటువంటి ఒక పూజ చేసుకుంటే మంచి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. గణపతి మూల మంత్రము వేరే మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ మంత్రాలు కూడా మనం చెప్పడం వల్ల మంచి ఒక ఫలితం ఇస్తుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం.